ఊహాతీతం. హాయ్ ఫ్రెండ్స్, ఊహకందని విషయాలు కోకొల్లలు. అలాంటి విషయమే కాలం, టైం. అదే ఈరోజు ఊహాతీతంలోని అంశం. కాలం విద్యార్థికి పాఠం, వ్యాపారవేత్తకి ధనం, ఉద్యోగికి వేతనం, పేదవాడి పాలిట నరకం. ఈ సమయం వెళ్ళిపోతుంది. అది ఆనందాన్ని పంచుతున్నదైనా, విషాదాన్ని బ్రతుకులో నింపుతున్నదైనా. కాలమే గాయం చేస్తుంది. దానికి మందు కూడా గమ్మత్తుగా అదే పూస్తుంది. కొందరికి ఈ కాలం వెళ్ళిపోతే బాగుంటుంది, మరి కొందరికి ఇలాగే నిలిచిపోతే బాగుంటుంది. కానీ కాలం ఎవరి కోసం ఆగదు. రామాయణంలో అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి స్వామి హనుమతో ఇలా అంటుంది: మనిషి బ్రతికినంతకాలం కష్టాలు అనుభవించినా మరణించే ముందు క్షణమైన శుభవార్త వింటాడని. దీని అర్థం కాలం ప్రతి వాళ్ళకి కలిసి వస్తుంది. కష్టకాలంలో ఉన్నవాడు ఓర్పుగా మంచి కాలం కోసం ఎదురు చూడాలి. కాలం కలిసి వచ్చినవాడు ధర్మాన్ని పట్టుకుని చరిత్రలో నిలిచిపోవాలి. కాలం కలిసి రాలేదని బాధపడుతూ కూర్చుంటే సాధించేదేమీ లేదు. ప్రయత్నపూర్వకంగా కాలాన్ని ఒడిచిపట్టుకోవాలి. మహాభారతంలో పాండవులు చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నారు. అయినా వాళ్ళు ఎప్పుడూ ధర్మాన్ని విడవలేదు. చివరికి రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఆ కాలాన్ని వృధా చేయక శ్రీకృష్ణుని సలహాతో తర్వాత వచ్చే కురుక్షేత్ర యుద్ధానికి కావలసిన యుద్ధ నైపుణ్యాన్ని సిద్ధం చేసుకున్నారు. కష్టకాలంలో కూడా కృంగిపోకుండా ధర్మాన్ని ఆధారం చేసుకుని తర్వాత వచ్చే యుద్ధానికి అన్నీ సమకూర్చుకున్నారు. కాలమే మిత్రుడు, కాలమే శత్రువు. అది చక్రవర్తిని సేవకుడిని చేస్తుంది, సేవకుడిని చక్రవర్తిని చేస్తుంది. కాలమే రావణుడిని అంతం చేస్తుంది, రాముడిని దేవుణ్ణి చేస్తుంది. నేను గొప్ప, నువ్వు గొప్ప, ఇద్దరము గొప్ప కాదు. మనల్ని ఇలా కలిపిన కాలం గొప్పది. ఏదేమైనా అందరూ కాలంతోనే ప్రయాణించి చివరికి అలిసిపోయి అదే కాలగర్భంలో కలిసిపోతాం. కానీ కాలం అలిసిపోదు, ఆగిపోదు. కష్టకాలం కేవలం నీకు మాత్రమే పరీక్ష పెట్టదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పరీక్ష పెట్టి నీకు కష్టంలో ఎవరు అండగా ఉంటారో, ఎవరు నిజమైన శ్రేయోభిలాషులో తెలియజేస్తుంది. నేను చివరిగా చెప్పేది ఒక్కటే: నువ్వు ఆనందంగా ఉంటే కాలాన్ని ఆస్వాదించు. కష్టంలో ఉంటే తర్వాత జరిగే పరిణామాన్ని ఊహించి ప్రణాళిక రచించు. ఎందుకంటే ఈ కాలం వెళ్ళిపోతుంది. మీ విలువైన కాలాన్ని వెచ్చించి విన్నందుకు ధన్యవాదాలు. Please like, share and subscribe.